ప్రతి నడుము నొప్పి భయపడాల్సిందేనా? ప్రతి నడుము నొప్పికి ఆపరేషనే చివరి ట్రీట్మెంట్? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కేఎస్ఆర్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నడుము నొప్పి అనేది సాధారణంగా బాగా ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకి కానీ, ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ చేసిన వాళ్ళకి కానీ, సడన్ ఎక్సెసివ్ అంటే చాలా ఎక్కువ మోతాదులో పని చేసినప్పుడు కానీ ఆ స్పైన్ తట్టుకోలేని పరిస్థితుల్లో నడుము నొప్పి అనేది వస్తుంది. నడుము నొప్పి అది కండరాల వల్ల రావచ్చు, ఎముకలు ఏమన్నా అరిగినా రావచ్చు, మేజర్ గా డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ప్రతి నడుము నొప్పికి మనం ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. సాధారణంగా నడుము నొప్పికి సింపుల్ సాధారణంగా వాడే మందుతోటి తగ్గిపోతుంది. కొంతమందికి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల తగ్గిపోతుంది. 100 మెంబర్స్ నడుము నొప్పి వాళ్ళకి ఒక హార్డ్లీ 10-20 మెంబర్స్ కి మాత్రమే సర్జరీ అవసరపడుతుంది. అది కూడా ఈ అధునాతనమైన ఫైన్ ఎండోస్కోపీ టెక్నిక్ తోటి, అధునాతనమైన మైక్రోస్కోప్ తోటి, చాలా తక్కువ ఘాటు తోటి, చాలా సింపుల్ గా సర్జరీ మనం ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కాంప్లికేషన్ రాకుండా చేసుకునే పరిస్థితి మనకి ఈ రోజుల్లో. మనకి మన సమాజం అంటే ఒక వర్డ్ ఉంటుంది, నడుము నొప్పి పలా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని డాక్టర్ గారు చెప్పి, నడుము నొప్పి సర్జరీ మీకు సెట్ అవ్వదు, మీకు సెట్ అవ్వదు, మీకు సెట్ అవ్వదు, ఇవే వినపడతా ఉంది. నడుము నొప్పి ఆపరేషన్ సెట్ అవ్వదు అనేది కాదు, నడుము నొప్పికి ఆపరేషన్ దేనికి చేస్తున్నారో దాన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సాధారణంగా సింపుల్ డిస్కెక్టిమ్ కి వీటికి నడుము నొప్పి ఆపరేషన్ చాలా వరకు 100లో 90-95 వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. కొన్ని రకాల కాంప్లికేటెడ్ నడుము నొప్పికి సంబంధించిన ఆపరేషన్ సక్సెస్ రేట్ అనేది 70-80%. అందువల్ల నడుము నొప్పి వస్తే భయపడాల్సిన అవసరం ఏమి లేదు, అంత యాంగ్జైటీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ప్రతి నడుము నొప్పి సర్జరీ అవసరం కూడా లేదు.